హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు అయితే చేశాను. దాంట్లో మేజర్గా మనం డిస్కస్ చేసిన పాయింట్లు ఏంటంటే, కన్వీనర్ కోటా కింద మనకు ఏ విధంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, రౌండ్ 1 ఏంటిది, రౌండ్ 2 అంటే ఏంటిది, కేటగిరీ వైజ్గా, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఈ ర్యాంక్స్ని ఎలా తీస్తారు, ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇటు ఏపీ తెలంగాణ వాళ్ళు ఏ విధంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, ఏ రౌండ్ వరకు మనం అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఎవరు, వెళ్ళని వాళ్ళు ఎవరు, ఏపీ తెలంగాణ సైమల్టేనియస్గా కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఆ సీట్లు ఏ విధంగా వేకౌంట్ అవుతాయి, ఎవరికి ఏ కేటగిరీ కింద సీట్ వస్తుంది, మెరిట్ ర్యాంక్ అంటే ఏంటిది, స్టేట్ ర్యాంక్ అంటే ఏంటిది, మార్కులు అంటే ఏంటిది, మెరిట్ ర్యాంక్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే టాపిక్స్ పైన పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 వీడియోలలో అయితే మనం కవర్ చేసాం. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో మనకు 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ బి ఉంటుంది, కేటగిరీ సి ఉంటుంది, ఇంకోటి డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, కేటగిరీ బి, కేటగిరీ సి, డీమ్డ్, ఈ మూడిట్లలో అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకుంటాం, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి. ఎందుకంటే చాలామంది కూడా బీక్యాట్ అంటారు. ఈ బీక్యాట్లో కూడా 2 రకాలు ఉంటాయి. బీక్యాట్లో లోకల్, నాన్ లోకల్. సీక్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోటా. ఆ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఇక డీమ్డ్ కాలేజెస్ అని చెప్పేసి ఉన్నాయి. డీమ్డ్ కాలేజీలు కూడా చాలా బెటర్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఆల్ ఇండియా ర్యాంకు 1000, 2000 ర్యాంక్ వచ్చే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అంత మంచి ఫేమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి కాలేజీలో కూడా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనే ఇష్యూస్ అన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి చాలా కంటెంట్ బ్యాక్గ్రౌండ్లో సెర్చ్ చేసి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ చూసి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైనా సరే అన్న ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలనిపిస్తుంది అని కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, ఈ వీడియోని మీకే కాదు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు పేర్లు చెప్పుకొని 5,000, 10,000, 20,000 కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద కొంత అవగాహన ఉంటే మన కౌన్సిలింగ్ మనమే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మన వీడియోలు చూస్తూ ఉంటే కూడా మీకు అర్థమైపోతుంది. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. బీక్యాట్ అనేది స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఉంటుంది, అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో బీక్యాట్, సీక్యాట్ అంటే మనము తెలంగాణ, ఏపీ విషయానికి వస్తే ఇక్కడ బీక్యాట్ అంటాం, తెలంగాణలో కూడా బీక్యాట్ అంటాం, ఏపీలో కూడా బీక్యాట్ అంటాం, సీక్యాట్ కూడా సీక్యాట్ అంటే సేమ్. అంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రూల్స్ అవుతున్నాయో అదే రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బీక్యాట్లో లోకల్, నాన్ లోకల్ ఉంటే, సీక్యాట్లో ఇక మొత్తం ఇండియా లెవెల్లో ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. బీక్యాట్లో లోకల్, నాన్ లోకల్ ఏంటన్నా కన్వీనర్ కోట కింద కదా లోకల్, నాన్ లోకల్ ఉండాల్సినవి అనుకుంటే లేదు, మేనేజ్మెంట్లో కూడా లోకల్, నాన్ లోకల్ ఉంటాయి. లోకల్ వాళ్ళకి 85% ఆఫ్ సీట్లు, అదేవిధంగా బీక్యాట్ నాన్ లోకల్ వాళ్ళకు 15%. మరి ఈ 15%లో ఎవరు వస్తారంటే ఇండియా లెవెల్లో ఏ స్టేట్ వాళ్ళైనా సరే, మహారాష్ట్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, రాజస్థాన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీహార్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అటు ఏపీ వాళ్ళు తెలంగాణకి, తెలంగాణ వాళ్ళు ఏపీకి, అంటే నాన్ లోకల్ కింద బీక్యాట్లో చేయడానికి ఉంటుంది. అయితే మరి ఈ బీక్యాట్లో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది, మేనేజ్మెంట్ నోటిఫికేషన్ అని. ఆ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ కింద వాళ్ళు మనం అప్లై చేసేటప్పుడే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, సో ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ బీక్యాట్ అండ్ సీక్యాట్ అంటారు. లేదంటే మనం బీక్యాట్ అంటే ఓన్లీ బీక్యాట్ వస్తుంది. ఒకవేళ సీక్యాట్ ఎలిజిబుల్ అంటే సీక్యాట్కి సంబంధించిన ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఎవరైతే మీకు సీట్ స్పాన్సర్ చేస్తున్నారో, సో యూకే, యూఎస్లో ఎవరైతే మీ బంధువులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్పాన్సర్షిప్ అలాంటి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు వీళ్ళకి ఎన్ఆర్ఐ కోటాకి నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అంటే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు ఎన్ఆర్ఐ కింద ఎలిజిబిలిటీ ఇస్తారు. అయ్యో ఎన్ఆర్ఐ కింద ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్, నాకు బీక్యాట్ మరి ఉంటుందంటే ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తారంటే, మనం పెట్టుకున్న ఆప్షన్లలో ఫస్ట్ మనం ఏం చేస్తాం, బీక్యాట్ అపోలో, బీక్యాట్ మమతా ఖమ్మం, బీక్యాట్ మమతా బాజ్పేయి, బీక్యాట్ ప్రతిమ, బీక్యాట్ చెల్మెడ, దాని తర్వాత సీక్యాట్. ఒకవేళ బీక్యాట్ అండ్ సీక్యాట్కి రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటే మనం ఫస్ట్ బీక్యాట్ ఆప్షన్స్, దాని తర్వాత సీక్యాట్ ఆప్షన్స్ పెట్టుకుంటాం అనమాట. కాబట్టి మరి బీక్యాట్ వెళ్తే సీక్యాట్ పోతుందా, సీక్యాట్ వెళ్తే బీక్యాట్ పోతుందా అనేది ఏముంటుంది. రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటే 2 కూడా ఉంటాయి, లేదు ఓన్లీ సీక్యాట్కి ఎలిజిబిలిటీ ఉంటే సీక్యాటే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిపెండ్ చేసుకొని బీ అండ్ సి రెండింటికి ఉంటుందా లేకపోతే సీకే ఉంటుందా అనేది వాళ్ళు చెప్తారు. అయితే ఈ బీక్యాట్కి సంబంధించిన ఫీజు చూసి చాలామంది కూడా ఫీజు ఎక్కువ ఉంది, సో ఈ ఫీజు నేను భరించలేను, నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటాను, లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాసుకుంటా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎలాంటి కేసెస్లో అంటే
నియర్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న జరిగిన కౌన్సిలింగ్లో 450 వరకు వచ్చేసింది. 440లో జస్ట్ ఒక 10 మార్క్స్తోని అరే కౌన్సిలింగ్ మిస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, 440, 420, 430 మార్కులు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 1 year లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళి సో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో దాదాపుగా 550 దాకా వచ్చింది. అక్కడ కూడా ఒక 10 మార్క్స్ 20 మార్క్స్తోని మిస్ అయిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్కి వెళ్తారు. ఇక కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయింది, సెకండ్ లాంగ్ టర్మ్ అయిపోయింది, ఇక నా నుంచి వెయిట్ చేయడం కాదు, నేను బీక్యాట్ అయినా జాయిన్ అయితే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అనవసరంగా 1 year ఎందుకు వేస్ట్ చేసుకోవాలనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో మరి ఏ క్యాట్కి సంబంధించిన ఫీజు కనుక అంటే ఆన్ అండ్ యావరేజ్గా అన్ని ఫీజులు కలిపి నేను ఒక ట్యూషన్ ఫీజే కాదు ల్యాబ్ లైబ్రరీ అన్నీ కలిపి కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ కోటాలో సీటు కనుక వస్తే ఈ 4-5 సంవత్సరాలకు సంబంధించి ఒక 7-8 లక్షల ఖర్చు వస్తుంది. 7 to 8 lakhs కేటగిరీ ఏ అంటే ఫీజు 60,000 కనిపిస్తుంది. కానీ మనకు ల్యాబ్ లైబ్రరీ యూనివర్సిటీ ఫీజు అని ఆ ఫీజు అని ఈ ఫీజు అని దాదాపుగా అంటే ఈ 4 years అయిపోయేసరికి ఒక 7 lakhs వరకు మనకు కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే ఫ్రీ సీట్ వస్తే 7 lakhs దాకా ఖర్చు వస్తుంది. అన్ని ఖర్చులు కలిపి నేను బయట అవన్నీ కలిపి. మరి బీక్యాట్ విషయానికి వస్తే ఏమవుతుందంటే బీక్యాట్ ట్యూషన్ ఫీజే 12 లక్షలు 11, 12, 13 అంటే 11-12 lakhs ఉంది ఓన్లీ బీక్యాటే. మరి అది కూడా 1 yearకి అంటే 12 lakhs అనుకుందాం రఫ్గా, 12 lakhs 5 years అనుకుందాం రఫ్గా, అంటే 13 lakhs ఉన్నాయి 14 lakhs ఉన్నాయి. సో దాదాపుగా 50 to 60 lakhs ఖర్చు వస్తుందండి. ఈ 4-5 years అయిపోయేసరికి బీక్యాట్లో సీట్ వస్తే 50 to 60 lakhs ఖర్చు వస్తుంది. మరి ఈ బీక్యాట్లో డైరెక్ట్గా నేను కౌన్సిలింగ్ అటెండ్ కాకుండా కాలేజ్తో మాట్లాడుకుని 50 lakhsకో 60 lakhsకో నేను డైరెక్ట్గా మరి నేను జాయిన్ కావచ్చు అంటే జాయిన్ కావడానికి లేదు. ఈ బీక్యాట్ సీట్ అయినా సీక్యాట్ సీట్ అయినా మీరు కౌన్సిలింగ్కి అప్లై చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్లో కూడా డిపెండ్స్ ఆన్ ప్రయారిటీ అంటే మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ మీరు ఉన్నటువంటి మెరిట్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అయితే కేటగిరీ ఏకి సంబంధించి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ బీక్యాట్కి వస్తే ఏ రిజర్వేషన్స్ అన్నీ ఓపెనే. ఈ బీక్యాట్లు ఇంతకుముందు చెప్పాను లోకల్ ఉంటే నాన్ లోకల్ ఉంటాయి అని. ఆ ఉన్న సీట్లలో అంటే బీ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్లు అయితే ఉంటాయో ఒక 100 సీట్లు ఉంటాయి అనుకుందాం. ఆ 100 సీట్లలో 85 సీట్లు లోకల్ వాళ్ళకి ఇస్తారు, ఇంకొక 15 సీట్లు బయట వాళ్ళకి ఇస్తారు. ఓకే, అట్లనే తెలంగాణలో అయినా ఏపీలో అయినా కూడా సేమ్ రూలు. తెలంగాణకు వచ్చేస్తే ఇక్కడ ఓన్లీ ఒక రీజియన్ ఓయూ రీజియన్ ఉంది. ఏపీకి వచ్చేస్తే కేటగిరీ ఏలోనేమో ఏయూ ఎస్వీ అని ఉంటుంది. కానీ ఈ బీక్యాట్ విషయానికి వస్తే ఏపీయా కాదా అంతే, అది ఏయుఆ ఎస్వీ అని చూడరు. సో ఏపీకి చెందారా లేదా అనేది బీక్యాట్లో చూస్తారు. కాబట్టి అక్కడ లోకల్ ప్రయారిటీ ఏంటంటే ఓన్లీ మేనేజ్మెంట్ కోటకే అలా చూస్తారు అంతే, ఏపీయా కదా అని. ఒకవేళ ఏపీ కాకపోతే నాన్ లోకల్ కింద 15% కింద వాళ్ళకు చూసుకోవాలి. అయితే దీంట్లో మరి దేనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది సార్ అంటే ఈ బీక్యాట్ విషయానికి వస్తే లోకల్ బీక్యాట్లో పెద్ద కాంపిటీషన్ ఏమి ఉండదు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను. అంటే 22కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, 22కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ. అయితే ఈ బీక్యాట్ నాన్ లోకల్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే బీక్యాట్కి సంబంధించినటువంటి అప్లికేషను ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు జరగలేదు, గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. సో అలా జరిగేసరికి ఏమైందంటే మహారాష్ట్రలో సీట్ రాని వాళ్ళు, కర్ణాటకలో సీట్ రాని వాళ్ళు, రాజస్థాన్లో సీట్ రాని వాళ్ళు అందరూ కూడా అప్లై చేసి సెకండ్ రౌండ్కి ఇంకా కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఈ బీక్యాట్కి నాన్ లోకల్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కాంపిటీషన్ ఉంటుంది, కానీ లోకల్ కాంపిటీషన్ అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. సో లోకల్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది, నాన్ లోకల్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీక్యాట్ కింద కనుక సీట్ వస్తే ఈ 4-5 సంవత్సరాలు కలిపి మీకు 50 నుంచి 60 lakhs ఖర్చు వస్తుంది. సో ఇది బీక్యాట్కి సంబంధించి. మరి సీక్యాట్ అంటే ఏంటిది? సీక్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేసి మీకు ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉంటే సో ఎన్ఆర్ఐ కింద కూడా తీసుకోవచ్చు. సో ఎన్ఆర్ఐ కింద కట్ ఆఫ్ ఎలా ఉంటే మ్యాక్సిమం మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు నీట్లో క్వాలిఫై అయితే సీట్ వస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం రిపోర్ట్స్ మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. అంటే జస్ట్ 130, 140, 160, 170 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో కాబట్టి ఆ కట్ ఆఫ్ ర్యాంక్ ఏదైతే ఉందో, కట్ ఆఫ్ మార్క్ అయితే ఉందో మ్యాక్సిమం లీస్ట్ మార్క్స్ వచ్చి కూడా మనకు కేటగిరీ సి కింద సీట్ వస్తుంది. మరి ఎందుకు సీట్ వస్తుందంటే కేటగిరీ కింద సీట్ వస్తే బీక్యాట్కి ఆ కాలేజ్కి ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికి డబుల్ ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ అపోలోనే తీసుకుందాం, 12 lakhs ఉంది. మరి సీక్యాట్ ఎంత? 25 lakhs, 26 lakhs.
అంటే ఒక్క సంవత్సరానికి. మరి 5 సంవత్సరాలు కలిపితే ఎంత? 25 lakhs × 5 అనుకుందాం రఫ్గా. అంటే ఇక్కడ 50 లక్షలతో మనకు ఎంబీబీఎస్ అయిపోతే సీక్యాట్కి వెళ్తే దాదాపు ₹1 కోటి ఖర్చు వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. మరి బి అండ్ సి అనేది కొంత అర్థమైంది సార్. ఇంకోటి డీమ్డ్ కాలేజెస్ అంటున్నారు కదా, ఈ డీమ్డ్ కాలేజీలు ఏంటి? సో మన దగ్గర అయితే డీమ్డ్ కాలేజెస్ లేవు. మన దగ్గర ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా ఏ క్యాట్ బి క్యాట్కి సంబంధించే. లాస్ట్ ఇయర్ మనకు ఒక కాలేజీ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. లైవ్లో చూపించేసుకుంటూ మనం డిస్కస్ చేద్దాం. నీలిమా మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి మనకు ఒక లాస్ట్ టైం ఒక కాలేజ్ వచ్చింది. సో అది డీమ్డ్ కాలేజా లేకపోతే ఏ కాలేజ్ అనుకున్నా, కానీ డీమ్డ్ కాలేజ్ కాదు. ఆ కాలేజ్ని డైరెక్ట్గా స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళే మేనేజ్మెంట్ కోట కింద 15 lakhsకి ఒక సీటు, టోటల్గా ఉన్న సీట్లు 150కి 150 కూడా అవి మేనేజ్మెంట్ కోట కింద కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక కాలేజ్ ఉంటుంది, అది డీమ్డ్ కాలేజ్ కిందకు వస్తుంది. దీంతో పాటు తమిళనాడులో చాలా కాలేజెస్ ఉన్నాయి. సో తమిళనాడులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో చాలా మంచి మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ బి అండ్ సి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఈ 22కు సరే లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సంబంధించి ఇక్కడ డీమ్డ్ కాలేజెస్ ఉంది. డీమ్డ్ పెయిడ్ సీట్ కోట. ఈ డీమ్డ్ కాలేజ్లో మనకు ఫీజ్ సెక్షన్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 20 lakhs బిలోనే ఉంటుంది. 18 lakhs, 19 lakhs, 20, 25 lakhs ఉంటుంది. మరి ఎంతమంది చెప్పాను అన్న ఈ 20 lakhs పెట్టేస్తే మనకి ఇక్కడనే వస్తుంది కదా అనుకుంటే, ఈ 20-25 lakhsలో కూడా మీకు మంచి ర్యాంక్ వస్తే ది బెస్ట్ కాలేజ్లో కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఏ సీట్? ఇది డీమ్డ్ పెయిడ్ అంటే పేమెంట్కి సంబంధించి. ఇక చూడండి ఇక్కడ ఎంత ర్యాంక్ వచ్చిందండి? 537 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది 537 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఇది ఎక్కడ జాయిన్? కస్తూర్బా మెడికల్ కాలేజ్. సో మరి వీళ్ళకు మంచి కాలేజ్లో సీట్ అంటే డెఫినెట్గా సీట్ వస్తుంది. సో 547, 1400, 2100, 2300 సో ఇలాంటి. సో ఇంత మంచి మెడికల్ కాలేజ్లో ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్కి సంబంధించి చూద్దాం కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ ఈ డీమ్డ్ కాలేజ్లో ఏం జరుగుతుందంటే, డీమ్డ్ కాలేజ్లో ఎస్సీ ఎస్టీ ఏముండదు. సో ఈ డీమ్డ్ కాలేజ్లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ మంచి కాలేజీ, ఇది కర్ణాటకలో ఉంటుంది. ఒకసారి సార్టింగ్ చేసుకుంటే 47,000 ర్యాంక్ వచ్చినా కూడా కస్తూర్బా మెడికల్ కాలేజ్లో వచ్చింది. మరి ఇదే మెడికల్లో ద టాపర్ ఎవరు అంటే 547. ఇది ఆల్ ఇండియా ర్యాంక్, మార్కులు కదా, ఆల్ ఇండియా ర్యాంక్. అంత మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఇలాంటి డీమ్డ్ కాలేజ్లో చేరాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ మనకు కొంత మోస్తాలో చాలా బెటర్ అంటే శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మనకు తమిళనాడులో ఉంటుంది. సో ఇది కూడా చాలా ఫేమస్. శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ కానీ చెక్ చేసుకుంటే 2,34,000 లాస్ట్ కట్ ఆఫ్. మరి లీస్ట్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే శ్రీరామచంద్ర ఇది తమిళనాడులో 58,000. సో అంటే 2,34,000 వచ్చినా కూడా ఇలాంటి మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. అంటే మనకు 20-25 lakhs పెట్టేసి ఏదో చెత్త కాలేజ్లో చేయడం కంటే కొంత డీమ్డ్ కాలేజ్లో చేరుకుంటే అంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్లో చెప్తాను. అయితే మరి మేము దీనిలో ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఈ డీమ్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ డీమ్డ్ కాలేజ్లో అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుంది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మెడిసిన్ ఎంసీసీకి సంబంధించి కూడా మీకు సైట్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఆల్ ఇండియా కోట అని చెప్పేసి అంటాం కదా, ఈ ఆల్ ఇండియా కోట, ఓపెన్ సీట్ కోట, డీమ్డ్ కోట, ఈఎస్ఐ కోట ఇవంతా కూడా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనం ఆల్ ఇండియా కోటకి ఎట్లయితే అప్లై చేసుకుంటాం దీన్ని కూడా అప్లై చేసుకుంటాం. అక్కడ మనకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఒక 2 lakhs వరకు ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మనం పే చేస్తే మనకు డీమ్డ్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి పొరపాటున మనకు డీమ్డ్ కాలేజ్లో సీట్ వచ్చిందన్న మీరు అనుకున్నట్టుగా ఫస్ట్, ఎందుకంటే ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ ముందే జరుగుతుంది. సో అక్కడ డీమ్డ్ కాలేజ్లో సీట్ వచ్చిందో లేకపోతే ఎయిమ్స్లో వచ్చిందో లేకపోతే జిప్మార్లో వచ్చిందో, మరి అక్కడ ముందు కౌన్సిలింగ్ జరిగింది, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ జరిగింది, తిరిగి మళ్ళీ మనం ఇక్కడ రావచ్చా అంటే 100% రావచ్చు. ఫస్ట్ ఫేజ్ ఎక్కడైనా సరే లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. మీకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ సీట్ వచ్చినా సరే అక్కడి నుంచి ఫ్రీ ఎగ్జిట్ అయ్యి మనం రావచ్చు. సో మరి అట్లా రావడం వల్ల నా నష్టం అంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో సీట్ వచ్చిన తర్వాత మీరే కావాలనుకుని వద్దనుకుంటున్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మటుకు నాట్ రిఫండబుల్. రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు రిఫండ్ అవుతుంది. సో ఇది మొత్తం మీద అయితే డీమ్డ్ కాలేజ్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే వెబ్సైట్లో మనం రిజిస్టర్ అవుతే అక్కడి నుంచి మనం సీట్లు పొందవచ్చు. బీక్యాట్ సీక్యాట్ అయితే స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి పొందవచ్చు. ఈ బీక్యాట్లో కూడా లోకల్ నాన్ లోకల్ ఉంటాయని చెప్పి బీక్యాట్కి సంబంధించి దాదాపుగా 12,50,000 సంవత్సరానికి అవుతుంది. సీక్యాట్ అయితే 25 లక్షల దాకా అవుతుంది. అదే డీమ్డ్ కాలేజ్లో కనుక అయితే
20 లక్షలు. ఒకవేళ 20 లక్షలు పోయినా పర్లేదు, కానీ మంచి డీమ్డ్ కాలేజీలో సీట్ వస్తే డెఫినెట్గా నేనైతే జాయిన్ కమ్మని చెప్తాను. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. వస్తే మరి బీక్యాట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీక్యాట్ కట్ ఆఫ్, ఏపీకి సంబంధించిన బీక్యాట్ కట్ ఆఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి, కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు రౌండ్ 1 చూద్దాం, రౌండ్ 2 చూద్దాం. రౌండ్ 2లో ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేశాను. సో సెలెక్ట్ చేసుకునే మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐలో ఇక్కడ అన్రిజర్వ్ అంటే నాన్ లోకల్ కోట కింద ఎన్ని మార్కులు వస్తే వచ్చినాయి? 107 మార్కులు వచ్చింది, 108 వచ్చింది. ఇది ఏ కోట సార్? ఇది ఏ కోట అంటే ఎన్ఆర్ఐ కోట కింద వచ్చింది. సో ఎన్ఆర్ఐ కోట వద్దు సార్, మాకు సిటీబీ కేటగిరీ బీకి సంబంధించిన సీటు కావాలనుకుంటే కనుక ఇక్కడ ఓపెన్ సీట్ కోటలో 254 మార్కులు వచ్చింది. మరి ఇదే కాలేజీ ఇంతకుముందు చెప్పాను నీలిమా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి, నీలిమా మెడికల్ కాలేజీలో మరి 254 మార్కులు వచ్చిన ఈ బీ కేటగిరీలో లోకల్ కాబట్టి 254కి వచ్చేసింది. అది ఇంకా ఒకటి FCIM ఫాదర్ కొలంబో TRR. సో ఇలాంటి కాలేజీలు కూడా మనకు 254, 257, 263 అంటే 12 lakhs ఫర్ యానం ఉన్నటువంటి కాలేజెస్ ఇవి. సో అలాంటి కాలేజీలో మనకు బీక్యాట్ కింద సీట్ వస్తే 254 అంటే దాదాపుగా మీకు ఒక 250+ మార్కులు వస్తే మనకు బీక్యాట్లో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అంటే బీక్యాట్ లోకల్లో మనకు 250+ ఉంది. మరి అదేవిధంగా నాన్ లోకల్కి ఎట్లుంది సార్? బీక్యాట్లో నాన్ లోకల్ కనుక చెక్ చేసుకుంటే 392. సో 392, 411, 468, 469. సో అందుకే లోకల్ బీక్యాట్ చూసుకుంటే 250 ఉంది. అదే నాన్ లోకల్ బీక్యాట్ చూసుకుంటే దాదాపుగా 400 మార్కులు వస్తే కానీ సీట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించి. సో అదేవిధంగా ఇంకొక రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎప్పటి 23, ఇది 23లో ఇది ఏ కాలేజ్? అరుంధతి మెడికల్ కాలేజ్. రౌండ్ 1లో 281. ఏది లోకల్ కట్ ఆఫ్, ఇది లోకల్ సిటీబీ కట్ ఆఫ్ 281. అదేవిధంగా అరుంధతి మెడికల్ కాలేజ్ నాన్ లోకల్ కట్ ఆఫ్ చూసుకుంటే 479. అదే అపోలో మెడికల్ కాలేజ్ కనుక చెక్ చూసుకుంటే రౌండ్ 1లో 461, రౌండ్ 2లో 444, రౌండ్ 3లో 438, 438. అదే ఇదే అపోలో కాలేజీలో బీక్యాట్ నాన్ లోకల్ కనుక చెక్ చేసుకుంటే 566, 565, 551, 511. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ మనకు లోకల్కి నాన్ లోకల్కి ఈ విధంగా తేడా ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్స్ ఏంటి అనేది కూడా మన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. డెమో వీడియోలు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డెమో వీడియో లింక్స్ కూడా మీకు వాట్సాప్లో కానీ లేకపోతే మీకు పంపించిన యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు కింద బాటంలో ఉంటే ఆ డెమో వీడియోలు చూస్తే ఇక్కడ ఏ విధంగా సెర్చ్ చేయాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే 250 మార్కులు కనుక వస్తే తెలంగాణ లోకల్ అయి ఉండి మీరు బీక్యాట్కు కనుక అవకాశం ఉంటే మీకు డెఫినెట్గా సీట్ వస్తుందని అయితే చెప్పొచ్చు. 250 మార్కులు గతంలో అయితే మనకు 400 దాకా ఉంటుండే. సో ఈసారి అయితే అంటే లాస్ట్ ఇయర్ సీట్లు పెరిగినాయి, కట్ ఆఫ్ కూడా తగ్గింది. సో 250 ఇస్ ద సేఫ్ స్కోర్. ఇక అన్న మేము తెలంగాణకు అప్లై చేద్దాం అనుకుంటున్నాం, వేరే స్టేట్లో, నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వచ్చాను, మరి మా పరిస్థితి ఏంటి? మేము తెలంగాణలో చదువుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కనుక మీకు 400+ మార్కులు వస్తే మీరు బీక్యాట్ కింద నాన్ లోకల్ కింద మీరు తెలంగాణకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీలో ఇంతమంది చెప్పాను, ఇక్కడ కూడా ఏపీలో మనకు SBU AU అని చెప్పేసి 2 ఉంటే కానీ వాళ్ళు ఏపీయా కాదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తున్నారు. అది మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే అపోలో మెడికల్ కాలేజ్, ఇక్కడ కూడా ఒక అపోలో మెడికల్ కాలేజ్ ఉంది. ఇక కేటగిరీ సి కింద 108, 109, 112. సో మీకు ఇంతమంది చెప్పాను, మీరు సి కేటగిరీ ట్రై చేస్తే ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుంది, ఎన్ని మార్కులు, జస్ట్ క్వాలిఫై కావాలి. కానీ ఈ సి కేటగిరీ ఇక్కడ ట్రై చేసే మంచి డీమ్డ్ కాలేజీలో ట్రై చేస్తే అయిపోద్ది కదా అనేది నా ఉద్దేశం. ఓకే రైట్. సో కేటగిరీ సి గురించి మనకు పెద్ద అవసరం ఏం లేదన్న. ఇక్కడ B1, B2 అని చెప్పేసి ఉంటే ఇక్కడ మనకు B1 అంటే ఏంటిది, అది ఇంకా B2 అంటే ఏంటిది అంటే B1 అంటే మీకు ఏ విధంగా చెప్పాలి, ఇంతకుముందు మనకు తెలంగాణకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అని చెప్పాను. అంటే సిటీబీలో లోకల్ ఉంటుంది, సిటీబీలో నాన్ లోకల్ ఉంటుంది, కేటగిరీ బిలో లోకల్ నాన్ లోకల్. అలాగే ఇక్కడ B1 అంటే కేటగిరీ బిలో నాన్ లోకల్. ఏపీలో B1 అంటే కేటగిరీ బిలో నాన్ లోకల్. అంటే వాళ్ళు ఒక కోడ్ పెట్టుకున్నారు. ఆ కోడ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే బాలాజీ మెడికల్ కాలేజీలో నాన్ లోకల్ కింద సీట్ రావాలంటే
మనకు 448 మార్కులు వస్తే సీట్ వచ్చింది నాన్ లోకల్ కింద. అంటే తెలంగాణలో దాదాపుగా మనకి ఎన్ని మార్కులు 400 మార్కులు వస్తే నాన్ లోకల్ కింద ఎక్కడో ఒకటి సీట్ వస్తుంది. అదే ఏపీలో నాన్ లోకల్ కింద బీక్యాట్లోనే, అది ఏపీలో నాన్ లోకల్ కింద బీక్యాట్లో సీట్ రావాలంటే దాదాపుగా మనకు ఒక 450 మార్కులు వస్తాయి. సో ఏ క్యాట్ అయితే 550 ఓపెన్ వాళ్ళకి, బీక్యాట్ కిందకి వచ్చేస్తే కనుక మనకు 447 448 450+ మార్కులు వస్తే మనకు, అంటే ఏపీ తెలంగాణకి నాన్ లోకల్ బీక్యాట్ కింద మనకు ఒక 50 మార్క్స్ తేడా ఉంది. సో లేదైనా మేము ఏపీకి సంబంధించి మేము లోకలే, మరి మాకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటే ఇక్కడ చెక్ చేసుకుంటే 352. ఇంతకుముందు తెలంగాణకు చూసుకుంటే తెలంగాణలో 250 260 268 ఆ విధంగా మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు తెలంగాణ లోకల్ బీక్యాట్లో సీట్ వచ్చింది. కానీ ఏపీ బీక్యాట్లో ఏపీ బీక్యాట్ లోకల్లో మనకు సీట్ రావాలంటే 350+ మార్కులు వస్తే మనకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా మీరు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది. సో బీక్యాట్లో ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే బీక్యాట్లో మనకు 12 లక్షలే, సి క్యాట్కి వెళ్తే 25 లక్షలు, మీరు డీమ్డ్కి వెళ్తా అంటే డీమ్డ్లో మనకు 18 lakhs 19 lakhs 20-25 lakhs వరకు కూడా ఉన్నాయి. సో డీమ్డ్లో ఎందుకంటే డీమ్డ్లో కొంచెం ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ఇక్కడ ఉన్న కాలేజెస్ కంటే, అంటే లీస్ట్ కాలేజీలో చేయడం కంటే ఇలాంటి డీమ్డ్ కాలేజ్కి వెళ్తే కొంచెం బెటర్ కాలేజెస్ ఉంటాయి. మరి డీమ్డ్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అనే లింక్ ఉంది. ఇక్కడ అలాట్మెంట్స్ అని చూడండి. ఈ అలాట్మెంట్స్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే, ఈ అలాట్మెంట్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే, లేదంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ అని ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ప్రకారంగా 2022 సెలెక్ట్ చేసుకుంటే ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి కదా, డీమ్డ్ పెయిడ్ సీటు, ఇక్కడ అన్ని డీమ్డ్లు అన్ని పెయిడ్ ఉంటాయి. ఒకవేళ నాకు ఒక 3 lakhs వరకు ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అంటే మీకు ర్యాంకులు వచ్చిన తర్వాతనే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. మార్కులు కూడా మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో నేనైతే ఇప్పుడు అక్కడ ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ అంతా కూడా ఆల్ ఇండియా ర్యాంకును బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ 3 lakhs ర్యాంక్ కనుక వస్తే మనకి ఎక్కడ సీట్ రావచ్చు. 3 lakhs ర్యాంక్ కనుక వస్తే మనకు ఇక్కడ చెక్ చేసుకుని ఎస్బీకే డీమ్డ్ కాలేజెస్, జేఎల్ఎన్ మెడికల్ కాలేజెస్, శ్రీ సిద్ధార్థ అకాడమీ కర్ణాటక, అంటే ఎక్కువ డీమ్డ్ కాలేజెస్ కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. సో ఇలాంటి, అంటే అక్కడ ఉన్నటువంటి కాలేజ్లో ఏదైతే ది బెస్ట్ కాలేజ్ అనిపిస్తుందో అలాంటి కాలేజీలు కూడా మనం ఆప్షన్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ డీమ్డ్ కాలేజెస్లో ఏంటి, ఇక్కడ బీక్యాట్ సీట్లు ఏంటిది, సీక్యాట్ సీట్లు ఏంటిది, సో ఇది కొంత అవగాహన వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. డీమ్డ్ కాలేజ్లో చేరాలంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అక్కడ 1 lakh సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి మనం డీమ్డ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ డీమ్డ్ కాలేజ్లో మీకు రౌండ్ 1లో అడ్మిషన్ వచ్చి మళ్ళీ తిరిగి ఒకవేళ లక్కీగా ఏపీలో తెలంగాణలో మనకు మరి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1లో సీట్ వస్తే అక్కడ ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావచ్చు. మరి అక్కడ ఏం లాస్ అవుతాం, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంటే లాస్ అవుతాం. కానీ ఒక సీట్ అయితే మనం రిజర్వ్, ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి అంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, దాదాపుగా మనం తెలంగాణ లోకల్ అయి ఉన్నా, నేను తెలంగాణ లోకల్, మరి నాకు తెలంగాణలో బీక్యాట్లో సీట్ వస్తుంది లేదంటే దాదాపుగా 270-280 మార్కులు వస్తే సీక్యాట్లో మనకు బీక్యాట్లో సీట్ వస్తుంది తెలంగాణ లోకల్. మరి ఏపీ లోకల్ బీక్యాట్లో సీట్ రావడానికి 350+ మార్కులు వస్తే మనకు ఏపీ బీక్యాట్లో ఏపీ లోకల్ వాళ్ళకు సీట్ వస్తుంది. అదే డీమ్డ్కి వెళ్తే అక్కడ డీమ్డ్లో ఎంతైనా వస్తుంది, కానీ డీమ్డ్లో ది బెస్ట్గా ఇది. సో ఇది మనకు మార్కులు వచ్చిన తర్వాత, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏపీలో అవకాశాలు ఉన్నాయా, తెలంగాణలో అవకాశాలు ఉన్నాయా, నాన్ లోకల్ కింద అవకాశాలు ఉన్నాయా అనేది మనం కొంత అవగాహన పెంచుకొని దాని ప్రకారంగా మనం అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలా, లేకపోతే రౌండ్ 1 వదిలిపెట్టేస్తే రౌండ్ 2 నేను డీమ్డ్ కాలేజీలో పార్టిసిపేట్ చేయాలా, లేకపోతే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలా అనేది మనం దాన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ డిపెండ్ చేసుకొని, అక్కడ ఉన్న రూల్స్ని డిపెండ్ చేసుకొని ఈ బీక్యాట్, సీక్యాట్, డీమ్డ్ కాలేజ్ని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ క్యాట్ కట్ ఆఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ క్యాట్ ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే ఏ క్యాట్ కట్ ఆఫ్ తెలిస్తేనే బీక్యాట్ కట్ ఆఫ్ మనం అంచనా వేయగలుగుతాం. ఎందుకు సార్, ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ ఓపెన్ కేటగిరీ 450 మార్కులు కట్ ఆఫ్ అని చెప్పాను. ఒకవేళ తెలంగాణ ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఓపెన్ వాళ్ళకి, తెలంగాణ ఏ కేటగిరీ కట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి 420 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా బీ క్యాట్ ఇంకా పడిపోతుంది కదా. కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది కూడా ఆ ఏ క్యాట్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఏ క్యాట్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఓపెన్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కడికి స్టాప్ అయిపోయింది, తెలంగాణలో ఎంత స్టాప్ అయిపోయింది, ఏపీలో ఎంత స్టాప్ అయిపోయింది, అంటే రౌండ్ 1 ఎంత అయిపోయింది, రౌండ్ 2 ఎంత అయిపోయింది, దాన్ని డిపెండ్ చేసుకొని తెలంగాణలో కానీ ఏపీలో కానీ
ఈ మన మేనేజ్మెంట్ కోట ఎంత వరకు మనకు బీకాక్లో సీట్ దొరకవచ్చు, లేదు అని అంటే అప్పటికి ఆల్ ఇండియా కోటాలో కూడా అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కూడా రౌండ్ 1 అయిపోతుంది. రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఏ డీమ్డ్ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అప్పుడు ఆ డెసిషన్ డిపెండ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకొని మనం మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంతోపాటు మహారాష్ట్ర కౌన్సిలింగ్లో కూడా కొన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేయొచ్చు. కర్ణాటకలో కేరళలో కూడా మనం కూడా అక్కడ వెళ్ళేసి నాన్ లోకల్ కింద కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఏపీ తెలంగాణ వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, మన దగ్గరికి వచ్చి చాలామంది జాయిన్ అవుతారు. సో మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు బీక్యాట్ కిందనే 85% మనకు రిజర్వేషన్ ఉంటుంది. సో కాబట్టి మన స్టేట్లోనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో మీరు మన పక్క కాలేజీకి పక్క స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఫీజు స్ట్రక్చర్లు కొన్ని స్టేట్లలో కొన్ని కాలేజీలు 7 lakhs 8 lakhs ఉన్నాయి. కానీ ఆ 7 lakhs 8 lakhsలో అక్కడికి వెళ్తే మనం నాన్ లోకల్ అవుతాం కదా, అంటే మనతో పాటు పక్క స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మీకు అవకాశాన్ని బేస్ చేసుకొని, మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఎప్పుడు ఏ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని దాని ప్రకారంగా ఏ విధంగా మనం ముందుకెళ్తే ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనేది గ్రహించుకొని ఏ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్స్ డీమ్డ్కి వెళ్దామా, అంటే మనకున్న ర్యాంకును బేస్ చేసుకొని బెస్ట్ డీమ్డ్కి వెళ్దామా, లేకపోతే మన తెలంగాణ లోకల్ బీక్యాట్లో ఉందామా, ఏపీ లోకల్ బీక్యాట్లో ఉన్నామా, లేకపోతే నాన్ లోకల్ కింద ఉన్నామా. నాన్ లోకల్ కింద ఉంటే ఏపీలో నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, తెలంగాణలో నాన్ లోకల్ బీక్యాట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, దీన్ని డిపెండ్ చేసుకొని ఏ కాలేజీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయింది దాన్ని డిపెండ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇంకొకసారి ఫీజు గురించి కూడా చెప్తున్నాను. బీక్యాట్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షల వరకు ఖర్చు వస్తుంది. సీక్యాట్ 20 నుంచి 25 లక్షల ఖర్చు వస్తుంది. డీమ్డ్ కాలేజెస్ కూడా 20 నుంచి 25 లక్షలు. కానీ సీక్యాట్ డీమ్డ్కి ఎందుకు చెప్తానంటే డీమ్డ్ కాలేజీలో ది బెస్ట్ డీమ్డ్లో వస్తే డీమ్డ్ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక వీటికి సంబంధించి అంటే ఏ క్యాట్కి సంబంధించి ఏ విధంగా అయితే రిపోర్ట్స్ ఉన్నాయో ఇక్కడ బీక్యాట్లో కూడా మెరిట్ లిస్టు, తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్టు, ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్టు, అలాట్మెంట్ డేటా, అలాట్మెంట్ రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అలాంటి రిపోర్ట్స్ అని కూడా మనకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దీనిపైన ఒక స్పెషల్గా వీడియో ఇచ్చేస్తున్నాను. కట్ ఆఫ్స్ ఏ విధంగా అంటే బీక్యాట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా తెలుసుకోవాలి. అదేవిధంగా చాలామంది కూడా కొంతమంది రిపోర్ట్స్ అడుగుతున్నారు, అన్న రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 2 ఎంత కట్ ఆఫ్ అయింది, రౌండ్ 3 ఎంత కట్ ఆఫ్ అయింది, ఒక్కొక్క రౌండ్కి ఎన్ని మార్కుల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎంతసేపు మార్కులే కాదు, మన మార్కులతో పాటు మన వెబ్సైట్లో ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ తెలుస్తుంది, దాంతోపాటు మెరిట్ కట్ ఆఫ్ కూడా తెలుస్తుంది, దాంతోపాటు మార్కులు కూడా. ఈ 3 కేటగిరీస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మార్కులు చాలా వచ్చాయి, కానీ మెరిట్ ర్యాంకులలో తేడా వచ్చిందా, ఆల్ ఇండియా ర్యాంకులో తేడా వచ్చిందా, మరి మనకు వచ్చిన మెరిట్ ర్యాంకును బేస్ చేసుకోవాలా, మనకున్నటువంటి లోకల్ మెరిట్ని బేస్ చేసుకోవాలా, మనకున్నటువంటి లోకల్ క్యాస్ట్ ర్యాంకును కూడా బేస్ చేసుకొని మనం ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్లో ఈ మన వెబ్సైట్ చాలా చాలా యూజ్ అవుతుంది. అది ఏ కేటగిరీ కావచ్చు, బీ కేటగిరీ కావచ్చు. సో బీ కేటగిరీ పైన కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో బీక్యాట్, సీక్యాట్, డీమ్డ్ కాలేజ్కి సంబంధించి కొంత అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఎనీవే ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మీకు బీక్యాట్లో కానీ సీక్యాట్లో కానీ డీమ్డ్లో కానీ రౌండ్ 1లో సీట్ వచ్చింది, కానీ ఏ క్యాట్కి వెళ్దామనే అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. అంటే అవకాశం ఉండి మీరు ఏ క్యాట్లో సీట్ అలాట్మెంట్ ఇది క్యాన్సిల్ చేసుకో, ఎందుకంటే రౌండ్ 1 రూలే. అన్న మేము మరి రౌండ్ 1లో మేము సీట్ వచ్చింది, నేను అనుకున్న అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, తీరా కాలేజ్కి వెళ్ళేసరికి నేనే ఆలోచించుకున్నా 12 లక్షల రూపాయలు కట్టడం కంటే నేను లాంగ్ టర్మ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతా అనుకుంటే రౌండ్ 1 వరకు మీరు జాయిన్ అయిన తర్వాత రౌండ్ 1 వరకు వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్ ఇస్తారు, ఫ్రీ ఎగ్జిట్ అని. సో జాయిన్ అయిన తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుని కూడా బయటకు రావచ్చు. కానీ రౌండ్ 3, రౌండ్ 4 అయిపోయిన తర్వాత నేను మేనేజ్మెంట్లో జాయిన్ గాను అదేంటే దానికి సంబంధించి కొన్ని లీగల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి రౌండ్ 1 వరకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఏ రౌండ్లో ఏ రూల్ ఉంటుంది, ఎక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తున్నారు, మనం ఆ ఫ్రీ ఎగ్జిట్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వేరే స్టేట్కి అప్లై చేసుకోవాలి, అక్కడ కౌన్సిలింగ్ ముందు జరుగుతుందా, ఇక్కడ కౌన్సిలింగ్ ముందు జరుగుతుందా, డీమ్డ్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ క్యాట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఏ క్యాట్లో ఏ క్యాస్ట్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ క్యాస్ట్ వరకు ఇక్కడికి కాంపిటీషన్ రారు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో అలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ నుంచి మీకు మీరే తెలుసుకొని చేయొచ్చు. దీంతో పాటు మెంటరింగ్ కూడా ఒకటి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఈ కేటగిరీ ఏకి సంబంధించి కావచ్చు, కేటగిరీ బీకి సంబంధించి కావచ్చు, కాలేజ్ వైజ్ కావచ్చు, క్యాస్ట్ వైజ్ కావచ్చు,
చాలా రకాల రిపోర్ట్స్, మెరిట్ లిస్టులు ఇవన్నీ కూడా 20, 21, 22, 23 రాబోయే 24కు సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ 3 కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఏపీ, తెలంగాణ, డీమ్డ్, సో ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి అన్ని రిపోర్ట్స్ కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా యాక్సెస్ చేయడానికి, అంటే కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ యాక్సెస్ చేయాలనుకుంటే 599 రూపీస్ ఇక్కడ ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు మేము కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఈ 3 కౌన్సిలింగ్లు మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించి 799. సో ఈ విధంగా ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసి రిజిస్టర్ అనగానే ఆటోమేటిక్గా మీకు మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేయగానే మీకు ఏ క్యాట్, బీ క్యాట్, ఆ ఇయర్లో జరిగినటువంటి సర్క్యులర్స్ ఏంటి, రౌండ్ 1 ఏంటిది, సీట్ మ్యాట్రిక్స్ ఏంటిది, కౌన్సిలింగ్ రూల్స్ ఏంటి, రౌండ్ 1 రూల్ ఏంటిది, రౌండ్ 2 రూల్ ఏంటిది, వేకెంట్ ఏంటిది, స్టే వేకెంట్ రౌండ్ ఏంటిది, ఇలా వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మార్క్ ఏ ర్యాంక్ ప్రిడిక్టరు, మార్క్ ప్రిడిక్టరు, తెలంగాణ ర్యాంక్ ప్రిడిక్టర్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడికి ఏ క్యాట్కి ఏ క్యాటే, బీ క్యాట్కి బీ క్యాటే, తెలంగాణ ఏ క్యాట్ వేరు, తెలంగాణ బీ క్యాట్ వేరు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వేరు, మళ్ళీ స్టేట్ ర్యాంకులు వేరు, మెరిట్ ర్యాంకులు వేరు, ఇలా ఏదైతే ఈ 3 కౌన్సిలింగ్లలో జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ ఫింగర్స్ పైన మీరు తెలుసుకునేలాగా ఈ సైట్ని అయితే రూపొందించడం జరిగింది. ఇంకా ఏమన్నా రిపోర్ట్స్ కావాలనుకున్నా, ఫ్యూచర్లో ఏమైనా థాట్స్ వచ్చినా కూడా ఇంకా మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అలాంటి రిపోర్ట్స్ కూడా మనం ముందు చేయబోతా ఉన్నాం. సో మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నిజంగానే యూజ్ అవుతుంది అన్న, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బాగానే ఉన్నాయి. సో నాతో పాటు మీరు ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా లైవ్లు కండక్ట్ చేసిన నాతో మాట్లాడడానికి, లేకపోతే సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడో అందుబాటులో ఉంచడానికి, డిస్కస్ చేసుకోవడానికి, సో మనం లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే 599తో కానీ 790తో కానీ సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సైట్ని, ఈ కౌన్సిలింగ్, ఈ 24 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి సో ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిపోర్ట్స్ పైన మీరు ఒకసారి అవగాహన కల్పించుకున్నట్లయితే మనకు ఫర్దర్గా ఈజీగా ఉంటుంది. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని రిపోర్ట్స్ నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి ఇంతకుముందు చేసినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ 1, కౌన్సిలింగ్ ప్రాసెస్ 2, కౌన్సిలింగ్ ప్రాసెస్ 3 మేనేజ్మెంట్ కూడా, మరి ఈ వీడియో ఎలా ఉంది, పాత వీడియోలు ఎలా ఉన్నాయి, నేను చెప్పే కంటెంట్, నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఇలాంటి తెలియని వాళ్ళకి, ఈ కౌన్సిలింగ్ రూల్స్ తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఏ రూల్స్ ఉంటాయి అనేది కూడా మీకు ప్రతి వీడియోలో కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అలాంటి న్యూస్ కోసమైనా ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఇట్లా జేపాలంటే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ వీడియోలని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పటికే నైట్ లేట్ అయిపోయింది అనుకుంటున్నాం, లేట్ నైట్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేస్తారని, ఈ వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే రైట్, జై హింద్.